హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి తక్కువ మసాలాలతో మటన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా. రాయలసీమ మటన్ కర్రీ చాలా సింపుల్ అంటే సింపుల్ అండి. చాలామంది రాయలసీమలో ఎలా మటన్ కర్రీ చేస్తారు అనుకుంటారు కదా, ఇలానే చేస్తారండి. కడపలో అన్నమాట, అంత లేనిది చెప్పను. ఇలా మటన్ కర్రీ చేసి సూపర్ అంటే సూపర్గా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నాకు చిన్న కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. నేనైతే ఇక్కడ మటన్ అంతా కడిగి పెట్టేశాను. కడిగి పెట్టేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి ఒక 2 గ్లాసులు చిన్న టీ గ్లాసు వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు నేను అలా కుక్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము నిలువుగా కోసుకున్న ఆనియన్స్, అదే చక్కగా చీలకలుగా కోసుకున్న ఆనియన్స్ ఒక గుప్పెడు వేసుకోవాలండి. గుప్పెడు వేసుకొని అలా తర్వాత చాలా బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ అలా బాగా వేగించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే వేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా వేసుకుంటే కూర చాలా టేస్టీగా వస్తుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్టీగా వస్తుందంటే మళ్ళీ మీరు నాకు ఈ కామెంట్ ఖచ్చితంగా చేస్తారనమాట, అంత టేస్టీగా వస్తుంది. తర్వాత వచ్చేసి మనము కొద్దిగా కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలండి. మనం చాలా వేసుకోకపోయినా కొద్దిగా 1 స్పూన్ వేసుకుంటే కూరకు తగ్గట్టు అనమాట. మనం ఎంత కూర తీసుకుంటున్నాం అనేది తీసుకొని వేసుకుంటే చాలా బాగా అలా కుక్ అవుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారము, ఒక టీ స్పూన్నర ధనియా పౌడరు ఇవన్నీ వేసుకొని కూర అంతా మసాలా అంతా అలా బాగా కలిపెట్టుకోవాలండి. మసాలా అంతా అలా కలివేసుకున్న తర్వాత మనం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మొత్తం అలా మగ్గించుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం మటన్ ఉడికించుకున్న వాటర్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకు తగినన్ని వాటర్ పోసుకొని అలా కొద్దిగా కలిపేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంత బాగా కుక్ అయ్యే ముందరగా అంత ఉడికే తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కాగా మీకు నచ్చుతుంది. నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మన చపాతీలేక కానీ రొట్టెలేక కానీ వేడి అన్నంలేక కానీ సంగటి ముద్దలేక కానీ ఏదంటే తిన్నా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్.